కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు. పవన్ బాబులపై కేఏ పాల్ సంచలన కామెంట్స్. ఆపరేషన్ సింధూర్ అల్లూరి సీతారామరాజుకు అసలైన నివాళి. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time prachekinchi, this is a time of war, not a full-blown war, but it is a protracted war which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park a decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? అంటే మిలిటరీ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, ఇంక్లూడింగ్ ఆల్ ది సివిలియన్స్ ఆఫ్ అవర్ నేషన్, వీ హ్యావ్ అ రోల్ టు ప్లే. Make sure any kind of anti-national rhetoric
happens on social media, make sure you give a counter attack, make sure they'll be brought to justice, make sure you'll be conveyed to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think their social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also at this time of in these tough times, we stand by Honorable Prime Minister Modi and the BJP-led NDA government, and we'll stand by you and we will be with you, no matter how long it takes, till the last terrorist is wiped out from this country. Thank you. Thank you. మీరు మొన్న మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడే నాయకులు ఎవరున్న దేశంలో వాళ్ళు వైఖరి మార్చుకోవాలి, వెళ్ళిపోవాలని స్టేట్మెంట్ చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన దాడి చేస్తా ఉన్నారు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. See, నేను మొత్తం అంటే let me give my statement very clear. When I said, so when I give a statement, I'm cautious. నేను మొన్న మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను. అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను, అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్పాను. బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను, నేను మీడియాలో చూశాను, అది రిపీటెడ్గా జరుగుతుంది. అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి, కానీ ఇదేమైనా ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు, అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది. ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో చెప్పాను తప్ప, అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా. అదర్వైజ్ ఇఫ్ దే డోంట్ కరెక్ట్ దెమ్సెల్వ్స్ దే విల్ బి కరెక్టెడ్ ఇన్ ఫ్యూచర్. How would you like to react? See, 9 terror organizations or places have been targeted in the Pakistan. They have even infiltrated 630 kilometers deep into the Pakistan and conducted our operation. So, as far as I don't know the exact every minute detail of the attack, but only thing what I got to know is about 100 to 200 kilometers. That's what it went. That too, it went into it targeted only terrorist camps like Jaish-e-Mohammed and other two other organizations. And that's it. Apart from it's a very tough operation, without hurting the civilians, without hurting the military establishments, with such a precision attack, very precise attack. And I think army defense forces have done a commendable job. I think that has to be appreciated. Pakistan has threatened to retaliate, and there is concerns of internal security. Is Andhra Pradesh ready for any internal security concerns to face it? So no matter, it's not just about Andhra Pradesh, it's also about Telangana, it's also about every other state. Every state in the country has to be battle ready, including civilians. It is not that we have to take up arms again, but we have to be, unless we are battling any kind of unforeseen circumstance. That's why mock drills are happening. Any kind of unforeseen, because if you look at Andhra Pradesh, it has got a 974-kilometer longest coastline, and it is vulnerable to get attacked by Pakistan, because it happened once in previous wars. Ghajini came till the shores of Visakhapatnam. So in that way, everyone, especially around the coastal line, I think everyone should be alert on this issue. Sir, Congress Chief Mallikarjun Kharge recently had given out a statement that it's a completely intelligence failure, and they had this report 3 days before the attack, and they had sent this report to PM Modi, but despite that they failed to react. No, I feel, how come he didn't say it in the beginning? If he had the information, he could have, if what he says is true, he could have said it loud in the media. Because the problem is, I had visited
two of the victims, and they're saying the information is there. How come it was not spelled like it? They know, if at all, if they know about it, as well, why did he hide it for 3 years? What is the reason for him to hide it? I even saw his interview. I was wondering how come he how come he has hidden for a long time? He could have gone ahead in the day one. How come after some time, after a lot of thinking, and why did he do that? I think Congress leaders have been continuously... because I don't know, first of all, their leader said we are with government of India, we are with the defense forces, and suddenly they have changed the stand, and they said they know 3 days ahead they have the information. I think somehow that is, we are not able to buy that. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ చెప్తా ఉంది, అఫీషియల్ పోస్ట్ చేస్తా ఉంది. పహల్గామ్ ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడు ఆత్మకు శాంతి చేకూరిందంటారా లేకపోతే ఇంకేమైనా చేయాల్సింది ఉందా? ఇది ఒక వ్యక్తితోనూ 10 మందితో చేసేది కానీ this menace has to be completely eliminated. I think we have to be like we have to take a decisive action like Israel. I think that's the only way on to counter terrorism, because there's no end to it. Constantly, if you keep on saying this is the only country for Hindus to live, and if you target within in Bharat also targeting Hindus as based on religion, I think what we have to do. ఆలైసాన్ రఫాన్ పెట్టినప్పుడు ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో దాని మీద సెలబ్రిటీలు అనుకున్నంత స్థాయిలో స్పందించారు. అలాగే ఇప్పుడు ఆర్మీ అటాక్స్ మీద కూడా వాళ్ళు సెలబ్రిటీలు అందరూ బయటకు Because the problem is celebrities don't run this nation. Let us be very clear. First of all, we give too much of attention to celebrities. Celebrities, okay, they are doing their job. They love their nation. It is actually, really we have to appreciate. That's it. But don't expect celebrities to run this nation. Celebrities don't run this nation. If anyone who is running this nation, it is proper political leaders who knows the nitty-gritties of the nation, and who also length and breadth of the nation, who knows the each and every issue of this nation. They are the ones who are running this nation. So let us not give too much of too much of thought to celebrities. Don't expect anything out of them. They might do some kind of sound, but there's no point in talking about celebrities. That topic, I'll address it another day. I understand. Civil defense services in Andhra, because you just mentioned we have a long coastline, we have the military establishments there, navy establishments there. Any meeting conducted there, and how is Andhra Pradesh going to ensure that civil defense services will Because be there especially at this kind of war situation, the entire authority will be like whatever the rules, like the communication comes from the central government to the state chief secretary, and whatever they're doing as on now, I think the mock drills are going to happen, and battle preparedness will be there no matter which state. ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ఎస్పెషల్లీ రోహింగ్యాలో అవ్వచ్చు, ఇతర దేశస్తులు అవ్వచ్చు, అలాంటి See, I tell you very fair, regarding Rohingyas, I tell you, Rohingyas like migration, it is a natural part, we understand that. But problem is, being in Telangana, right now I'm in Telangana right now, my house is in Telangana also. Migration, the entire Telangana statehood happened because people from other regions come here, settle here, we are losing the jobs here. This is between same nation, Vakate Rashtra. At the same time, we are two different states. And majority of them are Hindus, majority of them are whichever caste is in Telangana, the same caste is there back in Andhra. Whichever religion is there back in here in on Telangana, back there it is in Andhra. The problem is, if too much of non-locals get the job, there is going to, that's how Telangana got separated. Nidulu Niyamakalu. Yeah. Ilanti samayamlo, in this kind of situation, what we had to do, imagine some other nation, Myanmar Godavala valla, Rohingyas andaru ikkadiki vacheste, what about the locals here? Forget about humanitarian issues, what about the local? Eventually it will become a ruckus, it will become an issue here in future. That's the reason why every nation has to secure their own borders. They have to go for their own development, because India is going big, India is getting better. That doesn't mean every country has to dump their citizens onto our nation. We cannot afford it. కర్ణాటక కాంగ్రెస్ No, it's not. I think everyone has a responsibility, including the Honorable CM of Telangana has a responsibility. They will do it anyhow. I don't have to tell కర్ణాటక them. కాంగ్రెస్ నుంచి ఇట్లాంటి సమయంలో శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గాంధీ మార్గం చెప్పేసి సహనం అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. I think we have to put an end for this too much of like an understanding. I think it's enough. Thank you. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఒక గాడిద గుడ్డు. వాగ్దానాలు చూస్తే 2014లో ఎలక్షన్కు ముందు స్మార్ట్ సిటీలు 100 కడతాను. ఒక్క సిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో కట్టారా, తెలంగాణలో కట్టారా? లేదు. ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తాను. ఒక్క రూపాయి అయినా ఒక్క తెలుగోడికైనా ఇచ్చారా? లేదు. 3 ప్రత్యేక హోదా ఇస్తాను. 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదు. 4 పోలవరం కడతాము, కంప్లీట్ చేస్తామన్నారు. కంప్లీట్ చేశారా? లేదు. 5 అమరావతిని క్యాపిటల్ గా కట్టి చూపిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయన పాట పాడారు. అమరావతి 10 సంవత్సరాలై 11వ సంవత్సరం ఇప్పటికైనా క్యాపిటల్ కట్టారా? ఒక ఆయన 3 క్యాపిటల్ అని డ్రామా ఆడాడు. చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ అమరావతి క్యాపిటల్ అని డ్రామా ఆడారు. 6 స్టీల్ ప్లాంట్ కి 1,00,000 కోట్లు నిధులు ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదు. 7 2 కోట్లు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇస్తానన్నారు సంవత్సరానికి అంచనాగా. అంటే 2 కోట్లు 10 సంవత్సరాల్లో 200 ఉద్యోగాలను ఇచ్చారా? లేదు. 8 మన డబ్బు ఈ 10 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి, 5 లక్షల కోట్లు తెలంగాణ నుండి పన్ను రూపంగా 10 లక్షల కోట్లు దోచుకొని మనకు వాళ్ళు తిరిగిచ్చిందంతా 2 లక్షల కోట్లు. మిగిలిన 8 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? గుజరాత్ నిర్మాణానికి వెళ్ళాయి. 9 క్యాబినెట్ పొజిషన్లు, దాదాపు 10 పొజిషన్లు ఇస్తానన్నారు. ఈరోజు పనికిమాల 2 పొజిషన్లు ఇచ్చారు. పడిపోతున్న ఎయిర్లైన్స్. ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే 100 వాగ్దానాలు చేశారు బీజేపీ. 2014 మేనిఫెస్టో చూడండి. అమెరికన్ డాలర్ రూపాయితో ఈక్వల్ చేస్తామన్నారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు $1 56 రూపాయలు. ఇప్పుడు డాలరు 86 రూపాయలు. అంటే 33% పడిపోయింది. 10 ప్రపంచ దేశాలన్నీ అమెరికా వీసాకి క్యూ కడతారన్నారు. మన ఇండియా వీసాకి ఒక్కడు రాట్లేదు సరికదా. ఉన్న కంపెనీలన్నీ ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. 11 14 ప్రధానమంత్రులు చేసిన అప్పు సంవత్సరానికి 1,00,000 కోట్లు. నరేంద్ర మోదీ గారు చేసిన అప్పు నెలకి 1,00,000 కోట్లు. 12 ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. తెలంగాణ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. 2 రాష్ట్రాలు వడ్డీ కట్టలేని పరిస్థితి. 13 2014లో వచ్చినప్పుడు మట్టి ఓదత్తులు పట్టుకొని పునాదులు దవ్వారు. 2025లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకెన్ని చెప్పాలి? కానీ వీళ్ళేమంటారు? ఆ లోకేష్ కుర్రాడు, అనుభవం లేని కుర్రాడు అంటాడు, మన ప్రధానమంత్రి ఒక 100 మిసైల్తో సమానం పాకిస్తాన్కి. ప్రధానమంత్రి అట 100 మిసైల్స్ తో సమానం అట పాకిస్తాన్కి. పాకిస్తాన్, చైనా, నేపాల్ మన దేశంతో ఆడుకుంటున్నాయి. చైనా ఏమో మొత్తం బోర్డర్ అంతా ఆక్యుపై చేసేసింది. 15 పవన్ కళ్యాణ్ మోదీని తిట్టి, మీరు నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నోడు ఈ రోజు ప్రధానమంత్రి పాదాల మీద పడితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి, అన్నయ్యకేమో ఒక రత్నం ఏదో ప్రసాదమో, ఇంకొక అన్నయ్యకేమో ఇక్కడ ఎమ్మెల్సీ సీటు. 16 చంద్రబాబు నాయుడు ఏమన్నాడు?
మోదీ ఒక దరిద్రుడు, భార్యనే వదిలిసినోడు, పిల్లలంటే విలువ తెలియనోడు, ఇంత ద్రోహి లేడు అని 100 సార్లు అన్నాడు 2019 ముందు. 2020 బీజేపీతో పొత్తులు పెట్టుకున్నంత వరకు ఇప్పుడేమంటాడు, ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచానికే విశ్వగురు. వీళ్ళకి సిగ్గుందా? వాళ్ళ మాటల్లో విలువ ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి, అన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైన్యాన్ని మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద, మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఉరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారి సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలా మందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చేయాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ 9 స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మురుడ్కేకి సంబంధించి మన బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కస్సబ్ని మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మురుడ్కేలోనే కసబ్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు అనేటువంటి విషయం స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట. అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక 100-200 మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా బహవల్పూర్ అనేటువంటి ఉగ్రస్థావరం ఏదైతే ఉందో ఏ క్షణం మనం వెళ్ళినా కూడా కనీసం 200-300 మంది ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ మనకు కనపడుతుందని చెప్పి చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. కనుక ఈ 9 ఉగ్రస్థావరాలు కూడా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని భారతదేశం మీద దాడి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందాక మన డిఫెన్స్ కూడా వారు న్యూస్లో కూడా వారి వైపు నుండి వివరణ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఈ ఉగ్రవాదులకి సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హతమార్చబడ్డారు అని చెప్పారు. ఒక అంచనా ప్రకారం ఒక 100 మంది ఉగ్రవాదులు అక్కడ